అందరికీ నమస్తే. గ్రూప్ 1 ఎగ్జామ్లో మొత్తము అనుమానాలే. ప్రిలిమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు హైకోర్టులో అన్ని ఇష్యూస్ మీద లాస్ట్ జీవో 29 అన్ని ఇష్యూల మీద రిజర్వేషన్స్ పైన అన్నిట్ల కోర్టులోనే. ఇప్పుడు కొత్త ఇష్యూ ఒకటి తెర మీదకి వచ్చింది. దీనిపైన చాలామంది మాట్లాడుతున్నారు. మన దగ్గర కూడా మాట్లాడినారు. ఈయన పేరు రవి. ఈయన ఏం మాట్లాడతారు ఒకసారి వినండి. ఫస్ట్ ఈ గ్రూప్ 1 ఎంటైర్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని అవకతవకలే. ఇందులో గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా 6.9 నిబంధనల ప్రకారంగా అందులో కూడా ఇచ్చారు. దాంతోపాటు ఈ హాల్ టికెట్ నిబంధనలు 2 ప్రకారంగా, అంటే ఇక్కడ చూడండి, ఇందులో అంటే మెన్షన్ చేసి ఉంది మొత్తం. ఇందులో జెల్ పెన్ వాడకూడదు, బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి, జెల్ పెన్ వాడితే ఆ పేపర్ను కన్సిడర్ చేయకూడదు అనేటువంటిది ఇది నిబంధన హాల్ టికెట్లో మరియు నోటిఫికేషన్లో కూడా. కానీ టీజీపీఎస్సీ ఏ ఒక్కటి కూడా కన్సిడర్ చేయకుండా ఎగ్జామ్ హాల్లో కూడా జెల్ పెన్ అలో చేయకూడదు, కానీ టీజీపీఎస్సీ చేసింది. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క జెల్ పెన్ రాయడం వల్ల ఎవరైతే జెల్ పెన్ రాసినో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. జెల్ పెన్ రాసిన వారికి ఈ బాల్ పాయింట్ పెన్ రాసిన వారికి చాలా మార్క్స్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. జెల్ పెన్తో అంటే జెల్ పెన్ ఇవన్నమాట. ఇప్పుడు కొంతమంది రాసిరు కదా జెల్ పెన్స్, ఇవన్నీ జెల్ పెన్స్. జెల్ పెన్తో రాసిన వాళ్ళకి ఏముంటుందంటే ఈ పెన్తో రాస్తే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, వేగంగా రాయొచ్చు, అందంగా రాయొచ్చు, చాలా స్పీడ్గా. అంటే ఒక్కొక్క క్వశ్చన్ని 2 మినిట్స్ ముందే ఫినిష్ చేయొచ్చు. అట్లా వీళ్ళకి 30 నిమిషాలు అదనంగా దొరకడం వల్ల వీళ్ళు అన్ని క్వశ్చన్లు జాగ్రత్తగా మంచిగా రాసిస్తారు ఈ జెల్ పెన్తో. అదేవిధంగా ఇప్పుడు జెన్యూన్ క్యాండిడేట్స్ ఏ పెన్తో రాశారంటే ఈ పెన్లతో. ఈ పెన్లతో 10 క్వశ్చన్లకు ఆన్సర్లు రాసిన తర్వాత ప్రతి ఒక్కరి చెయ్యి అసలు ఆడదు, తర్వాత రాయాలంటే కూడా వాళ్ళకి ఓపిక ఉండదు, అంత నొప్పిలేస్తూ ఉంటుంది. అయినా కానీ ఈ పెన్తో రాసినటువంటి విద్యార్థులు జెన్యూన్ క్యాండిడేట్స్. వీళ్ళు అన్ని రూల్స్ అన్ని నిబంధనలు పాటించినటువంటి వ్యక్తులు. వీళ్ళకు కూడా అంటే వీళ్ళు కూడా జెల్ పెన్తో రాసిన ఉంటే ఈరోజు డీసీలు డిఎస్పీలు ఉంటుండే. వారికి వీరికి ఎంత మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది అంటే 50-60 మార్క్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. జెల్ పెన్ యూజ్ చేశారు అనేటువంటిది ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే మా ఫ్రెండ్ రాసిరు. మా ఫ్రెండ్ రాస్తే ఆయన పేపర్ ఎవాల్యుయేషన్ అవ్వకూడదు, ఆయన పేపర్ని తీసేయాలి, కానీ ఆయనకు మార్క్స్ వచ్చినాయి. ఆ యొక్క ఫ్రెండ్ని కూడా మేము కోర్టులో కూడా కేసు వేసినాం. సో అన్నీ చేసినాం. సో ఆ ప్రాసెస్ అనేటువంటిది కూడా టీజీపీఎస్సీ వరండు. రైట్, అర్థమైందా? ముందు జెల్ పెన్తో స్టార్ట్ చేద్దాం. మనం కూడా జెల్ పెన్ అనేది నిజంగానే అసలు జెల్ పెన్ ఏ ఎగ్జామ్ రానియరు, ఎందుకంటే దానిలో వాటర్ చుక్కబడ్డా పేపర్ తడిచినా అది మొత్తం రఫ్ అయిపోతుంది. కానీ జెల్ పెన్తో రాసిన వాళ్ళకు కూడా ఇవాల్యుయేషన్ అయిపోయినాయి, వాళ్ళకు మార్క్స్ వచ్చినాయి. వాళ్ళ ఫ్రెండే కోర్టులో కేసు చేసింది. ఇది కూడా ఒక కేసు కోర్టులో. ఇప్పుడు ఇట్లా ఎన్ని వివాదాలు ఉన్నాయంటే గ్రూప్ 1 పైన మొత్తం వివాదాలు మీకు మొత్తం చెప్తా నేను. గ్రూప్ 1లో మెయిన్స్ కూడా పాస్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చిత్రహింసకు గురవుతున్నారు. అసలు గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగినాయి. మేము సెలెక్ట్ కావాల్సిన వాళ్ళం సెలెక్ట్ కాలేదు, దీనికి రకరకాల తప్పులు ఎత్తి చూపుతూ కోర్టుకు పోయిన వాళ్ళు చిత్రహింసలు అనుభవిస్తున్నారు. టీజీపీఎస్సీ మాత్రం మధ్యలో డ్రామా చేస్తుంది. అక్కడ వాళ్ళు సంతృప్తిగా లేరు, వీళ్ళు సంతృప్తిగా లేరు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చింది లేదు. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయినరో టీజీపీఎస్సీ క్లారిటీ ఇస్తలేదు. ఫైనల్గా హైకోర్టులో మొన్ననే 4వ తారీఖు నాడు ఫైనల్ హియరింగ్ అయిపోయి తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఏమొస్తుందని అందరూ టెన్షన్తో ఉన్నారు. ఉద్యోగాలు వస్తాయనుకున్న వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, పాస్ కాని వాళ్ళు అందరూ. ఇదంతా ఎవరి తప్పిదం? ఇదంతా టీజీపీఎస్సీ తప్పిదం. మాట్లాడదాం ఒకసారి దీనిపైన. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అక్టోబర్ 21 నుంచి 27 పోయిన సంవత్సరం మెయిన్స్ ఎగ్జామ్ జరిగినాయి. అసలు ఇది ఫస్ట్ నుంచి తప్పుల తడక, ఫస్ట్ నుంచి అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా, ఫస్ట్ నుంచి అనేక విమర్శలు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, ఎక్కడ ట్రాన్స్పరెంట్గా లేదు. ఎవరైతే పరీక్షలు రాసినరో, ఎవరైతే ఉద్యోగాల కోసం సంవత్సరాలు తిరిగి కష్టపడి కోచింగ్ సెంటర్ల పోటీ పోయి ఎగ్జామ్ రాసి మాకు పక్కా వస్తుంది అనుకున్నారో వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత టీజీపీఎస్సీకి ఉంది. ఎవరైనా మాట్లాడితే సుల్తాన్ బజార్ పిఎస్లో కేసు పెట్టడం, లేకపోతే ఒకటి డిఫర్మేషన్ కేసు వేయడం, ఏంటంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పడం. అంటే మీరు చేసిన తప్పులకు ఆధారాలు లేవనే ఒకే ఒక సాకుతోన మీరు ఎన్ని తప్పులని చేసుకుంటూ పోతారా? ఇప్పుడు ఎవరు సంతృప్తి ఉన్నట్లు? మీరు సెలక్షన్ చేసిర్రు, 563 మందిని సెలక్షన్ చేసినారు. వాళ్ళు ఏమన్నా సంతృప్తికరంగా ఉన్నారా? వాళ్ళు ఎంత బాధలు ఉన్నారంటే
అసలు మా ఉద్యోగం వచ్చిందా రాలేదా, రేపు హైకోర్టు ఏం చెప్పబోతుంది, మాకు ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, అంత టెన్షన్తో ఉన్నారు వాళ్ళు. ఈ ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా అదే టెన్షన్తో ఉన్నారు. హైకోర్టు ఒకవేళ వాళ్ళ సైడ్ చెప్తే ఇంకా మా బతుకు గందరగోళమే, మేము మళ్ళీ గ్రూప్ 1 మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి, మళ్ళీ మెయిన్స్, ఇదంతా పెద్ద ప్రాసెస్, మళ్ళీ ఆ నుంచి స్టార్ట్ చేయాలి. వీళ్ళు టెన్షనే వాళ్ళు టెన్షనే. మధ్యలో టీజీపీఎస్సీ మాత్రం అసలు తప్పులే అయినట్టు, వీళ్ళు మొత్తం కరెక్ట్గా చేసినట్లు, ఆ పరీక్షలు రాసినదే తప్పు అన్నట్లు వ్యవహరిస్తున్నది. అంతకుముందు మహేందర్ రెడ్డి గారు అట్లే ఉన్నారు, ఇప్పుడు వెంకటేశం గారు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత కూడా టీజీపీఎస్సీలో పెద్దగా మార్పు ఏం రాలేదు. అసలు టీజీపీఎస్సీ అంటే అది పెద్ద విచిత్రమైన సంస్థలాగా, అసలు ఇది ఎవరికి సంబంధం లేని సంస్థలాగా, అసలు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్నట్లుగా, అసలు ఏమీ లేదు. కోర్టులో వాళ్ళ వాదనలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి, టీజీపీఎస్సీ వాదనలు కూడా. నేను కొన్ని చెప్తా, నా దృష్టికి వచ్చిన మాత్రమే చెప్తా. ఫస్ట్ నుంచి చాలా ఉన్నాయి. అసలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:100 ఇస్తామన్న ప్రభుత్వము 1:50 సెలెక్ట్ చేసింది. అక్కడనే మేమందరం మోసపోయినాం, మమ్మల్ని నష్టపరిచింది ఈ గవర్నమెంట్. అసలు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడిండ్రు, ఫ్లోర్ లీడర్గా మాట్లాడిండ్రు. 1:100 ఎందుకు పిలవరు అని గత ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చెయ్యాలి కదా. అది ఎంతమంది మాట్లాడినా వాళ్ళకి అపాయింట్మెంట్స్ లేవు, వాళ్ళతో చర్చలు లేవు, ఏమీ లేవు. మోనార్క్ ప్రభుత్వంలాగా మీ ఇష్టం, మీ సావు మీరు సావండి అన్నట్టుగా 1:50 సెలెక్ట్ చేసింది. తర్వాత ఎన్ని గొడవలు అయినాయి. మెయిన్స్ ఎగ్జామ్ రోజు ఏంది, మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత చాలామంది అవాక్క అయిపోయినారు. కొన్ని సెంటర్లలో ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఉమెన్స్ కాలేజ్ సెంటర్లో 74 మంది సెలెక్ట్ అయిపోయినారు. తెలుగు మీడియం స్టూడెంట్స్కు సెలెక్షన్ కాలేదు. తెలుగు మీడియం ఎగ్జామ్లో తెలుగు మీడియం రాయొద్దు అంటే బహుశా వాళ్ళు ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళేమో, కానీ తెలుగు మీడియం రాసిన వాళ్ళందరూ నష్టపోయారు. దీనిలో అసలు చాలా విచిత్రంగా ఫజిల్ అయ్యింది. దానిలో హాల్ టికెట్ నెంబర్స్ చూస్తే మనం చూసినాం కదా, హాల్ టికెట్ నెంబర్స్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ అంతా సేమ్ 3.4 అంటే 3.4, 4.5 అంటే 4.5 రేటింగ్ గ్రేడింగ్. అసలు అట్లెట్లు వచ్చిందో అది కావాలని వేస్తే తప్ప అంత అన్ఫార్చునేట్గా ఉండదు, కానీ అట్లా ఉన్నది. అందుకే అనుమానాలు వచ్చినాయి అందరికీ. ఇప్పుడు ఏంది వాల్యుయేషన్, అసలు వాల్యుయేషన్ ఏందో అసలు ఎవరితో దిద్దించినరో అసలు ఏది ప్రామాణికమో కూడా తెలియదు. గూగుల్ ప్రామాణికం అని చెప్పి కోర్టుకు చెప్పారు అంతకుముందు. గూగులే ప్రామాణికం అయితే తెలుగు అకాడమీ పుస్తకాలు దేనికోసమని అందరు అడుగుతున్నారు కదా. వాళ్ళు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవకుండా మొత్తం గూగుల్లోనే చదువుకోవాలి మొత్తం. అట్లాంటప్పుడు ఆ తెలుగు అకాడమీ ఎందుకు, తెలుగు అకాడమీ పుస్తకాలను ఎందుకు, ఈ చరిత్ర కానీ మిగతా కానీ ఆ తెలుగు అకాడమీ పుస్తకాలను ఎందుకు రెఫర్ చేయాలి, ఎందుకు చదువుకోవాలి, ఎందుకు రాయాలి, గూగుల్లో చదువుకుంటే అయిపోతుంది కదా. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బయోమెట్రిక్ అసలు ఇది ఒక పెద్ద సమస్య. మెయిన్స్ 21,093 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పినారు, వీళ్ళే చెప్పినారు. తర్వాత 2,103 మంది ర్యాంకులు ఇచ్చారు. సేమ్ మన ఎలక్షన్స్లో కనుక పోల్ అయిన ఓట్ల కన్నా కౌంటింగ్ ఎక్కువ వస్తున్నట్లుగా ఇక్కడ కూడా పరీక్ష రాసిన వాళ్ళకన్నా ర్యాంకులు ఎక్కువ వచ్చినాయి, పైన 10 మంది ఎక్కువ వచ్చారు. అదొక పెద్ద అనుమానం, అది కూడా కోర్టులో నలుగుతుంది. ప్లస్ ఇప్పుడు ఉర్దూ మీడియాలో 9 మంది రాసినారు. ఈ 9 మంది అన్ని సబ్జెక్టులు ఒకరే దిద్దుతారంట, ఓన్లీ వన్ మ్యానే మొత్తం. ఎవరైనా ఆయన గూగుల్కు తాతనా ఎట్లా, ఎవరైనా ఒక సబ్జెక్ట్లో తరువు ఉంటారు, మిగతా సబ్జెక్ట్ ఫాలో అప్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉర్దూ పేపర్లో 9 మెంబర్స్ రాస్తే 9 మెంబర్స్కు అన్ని సబ్జెక్టులు ఒకరే ఆయన దిద్దిండ్రు. ఇది ఒక పెద్ద అనుమానం. అసలు ఈ ఇవాల్యుయేషన్ నేను ఇందాక చెప్పినట్లు దీనికి అర్హత లేని వాళ్ళు దిద్దిండ్రు అనేది ఒక పెద్ద ఆరోపణ. ప్లస్ ఇక ఇట్లా చాలా అనుమానాలు. మొత్తం ఇప్పుడు ఏమైంది, 1:1 563 మెంబర్స్ సెలెక్ట్ చేసిండ్రు. 563 మెంబర్స్ సెలెక్ట్ చేసింది దీనిలో. ఇప్పుడు వీళ్ళందరూ టెన్షన్తో ఉన్నారు, మా పోస్టులు వస్తాయా, ఉన్నట్టా లేనట్ట. కోర్టు ఏం చెప్పింది, ఫైనల్ తీర్పు ఇచ్చే వరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు, వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వద్దని చెప్పింది. ఆగిపోయింది, అప్పటి నుంచి ఆగిపోయింది, అక్టోబర్ నుంచి ఆగిపోయింది. ఇదొక 7 నెలలు, అదొక 3 నెలలు, 10 నెలలు అయింది సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉద్యోగం వచ్చిందని చెప్పుకొని తిరగాలనా, మా పరిస్థితి ఇట్లా అయిపోయిందని లోపల కూర్చొని ఏడవాలనా, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది, అసలు ప్రభుత్వం ఎందుకు గేమ్ ఆడుతుంది ఇదంతా. చేసినప్పుడు ఎంతసేపటికి మేము ఉద్యోగాలు ఇచ్చేసినాం, లేదా ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం, ఆ గత ప్రభుత్వం గ్రూప్ 1 ఇవ్వలే కాబట్టి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పుకోవడమే. గత ప్రభుత్వంలో తప్పును మేము చేసామని గొప్పలు చెప్పుకోవడానికి చేసే ప్రక్రియ తప్ప అసలు ప్రాసెస్ ఎక్కడ వీళ్ళు ఫాలో అవుతున్నారు, ఎక్కడ దానిలో ఎవరైతే ఎగ్జామ్స్ రాసినారో వాళ్ళను ఎక్కడ కరెక్టే నేను ఎగ్జామ్ రాయలేదు,
కాబట్టి నేను రాలేదు సెలక్షన్. వాళ్ళకు ఎగ్జామ్ రాసిన వాళ్ళకు సంతృప్తి లేదు, ఎగ్జామ్ బాగా రాయన వాళ్ళకు సంతృప్తి లేదు, ఎవ్వరికి సంతృప్తి లేకుండా కేవలం మేము ఇస్తున్నాం ఉద్యోగాలని చెప్పే ఒక ఉరుకులాట అంటారు, స్పీడు. దానిలో ఎన్ని తప్పులు దొరుకుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, ఈ వ్యవస్థ ఏంది, అసలు టీజీపీఎస్సీ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందో ఏమవుతుందో ఏం తెలియదు. ప్రభుత్వం ఆడుతున్న గేమ్లో నిరుద్యోగులు బలి. ప్రభుత్వానికి ఉన్న తొందరపాటుతో నిరుద్యోగులంతా ఆగమైనరు. ఇది ఎప్పటికి వెళ్తుందో, రేపు హైకోర్టు ఏం చెప్తుందో అందరూ టెన్షన్లో ఉన్నారు. హైకోర్టు వాళ్ళకు అనుకూలంగా చెప్తే వీళ్ళు బలి, వీళ్ళకి అనుకూలంగా చెప్తే వాళ్ళు బలి. అసలు దీనిలో టీజీపీఎస్సీ ఏం చెప్పదలుచుకుందో కూడా ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అసలు స్టేక్ హోల్డర్స్, ఎగ్జామ్ రాసిన వాళ్ళకు జవాబు చెప్పే జవాబుదారితనం టీజీపీఎస్సీ లేకపోవడమే ఇక్కడ ఒక ఫస్ట్ ఫెయిల్యూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.